రోజు ఓరియంటేషను ఒక 2 hours పెట్టాలనే ఉద్దేశంతో నిన్న నిర్ణయించి పిలవడం జరిగింది. ముఖ్యంగా ఎఫ్ఎల్ఎస్ అనేది అవుపిస్తుంది. దానికి సంబంధించినటువంటి మీకు పూర్తి అవగాహన కలిగించడానికి ఆర్పీగా వ్యవహరిస్తున్నటువంటి మిత్రుడు రమేష్ సారు, పైల్మాన్పురం పిఎస్ హెడ్ మాస్టరు. ఇలాంటి టెక్నికల్ వర్క్ అంతా కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటాడు సారు. నేను సార్ను ఈ మొత్తం మీకు అవగాహన కల్పించడానికి ఉంటుంది. డౌట్స్ కూడా అడగచ్చు. సార్ను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ అందరికీ మరొకసారి గుడ్ మార్నింగ్ చెప్తూ, ముఖ్యంగా నాస్ టెస్ట్ అనేది గతంలో జరిగింది కొన్ని స్కూల్స్. నేషనల్ అచీవ్మెంట్ సర్వే అంటే పిల్లల యొక్క స్టాండర్డ్ 3rd class, 6th class, 9th class ఓన్లీ సెలెక్టెడ్ స్కూల్స్ ర్యాండమ్గా కొన్ని స్కూల్స్ సెలెక్ట్ చేసి అది నిర్వహించారు. ఆ సర్వే రిపోర్ట్స్ ఆధారంగా చూస్తే కూడా మన తెలంగాణ కింది నుండి 2వ స్థానంలో ఉంది. సరే, ఈసారి ముఖ్యంగా నేను షార్ట్గా చెప్తున్నాను, సార్ చెప్తాడు. ఫిబ్రవరి మంత్లో ఆల్ స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ స్కూల్స్, నో ర్యాండమైజేషన్, సెలెక్టెడ్ స్కూల్స్ కాదు, అన్ని స్కూల్స్, రికగ్నిషన్ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్, ఓన్లీ 3rd class వాళ్ళకు ఫిబ్రవరి నెలలో 3rd weekలో అక్యురేట్ డేటు 26th అని అనుకుంటారు, కానీ అక్యురేట్ డేట్ రాలేదు. సరే, మొత్తం మీద అప్పుడు ఉంటుంది. దాని మీద సర్వే నిర్వహించాలని, అంటే టెస్ట్ ఉంటుంది, మాక్ టెస్ట్, ఎగ్జామ్ మాదిరిగానే దాన్ని సర్వే అంట. పిల్లల యొక్క స్టాండర్డ్ను పరిశీలించడానికి నిర్వహిస్తూ ఉన్నారు. అందుకు గాను మీకు కొంత అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో నేను ఓరియంటేషన్గా పిలవడం జరిగింది. ప్రొసీడింగ్ రాగానే ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంటు వాళ్ళకు యాజ్ ఎ ఎంబీఓగా నేమ్ పెట్టాను, జిల్లా నుండి కూడా పెట్టినాను. సరే, మేనేజ్మెంటు కరస్పాండెంట్కు ప్రిన్సిపాల్కు చెప్పడంతో పాటుగా వాళ్ళకు కొంత అవగాహన కలిగియచ్చు. కానీ ఫీల్డ్ మీద ఉన్నటువంటి టీచర్స్కి అవగాహన ఉంటే బాగుంటుంది. వాళ్ళకు పూర్తి స్థాయిలో లేదు. కానీ ఇక్కడ ఎవరైతే ఆర్పీగా వ్యవహరిస్తున్నారో దాని మీద అవగాహన ఉన్నదో వాళ్ళ ద్వారా ఇస్తే బాగుంటుందని సారు మేము మాట్లాడుకొని నిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్కు స్పందించి వచ్చినటువంటి మీకు అందరు కూడా నేను నమస్కారం తెలియదు. 10 o'clock అని చెప్పాము. ఇంకొక 3 schools రావాల్సి ఉంది. సరే, వాళ్ళ కోసం మనం వెయిట్ చేయడం కాదు, ఒక 2 hours మీరు స్పెండ్ చేయండి. డౌట్స్ సార్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. డౌట్స్ ఏమున్నాయి అడుగుతాడు, మీరు అడగవచ్చు. కాబట్టి అది పోయిన తర్వాత మీరు ఫీల్డ్ మీద 3rd class పిల్లలకు మ్యాథమెటిక్స్ అండ్ లాంగ్వేజ్, అంతే కదా లాంగ్వేజ్, ఇంగ్లీష్ ఫీల్డ్ కాబట్టి ఇంగ్లీష్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఆల్రెడీ మాక్ టెస్ట్ 1 అయిపోయింది, మా గవర్నమెంట్ స్కూల్స్లో పెట్టున్నారు. కాకపోతే డిసెంబర్లో మేము నిజంగా నవంబర్లో అనుకున్నప్పుడు డిసెంబర్ బాగా టైం ఉంది అనుకున్నాం, కానీ మొత్తం మేము ఎలక్షన్స్ కేటాయించబడ్డాం. ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా 3rd class టీచ్ చేసే వాళ్ళకి రీచ్ అవుతూనే మీరు కరెక్ట్ ఫీల్డ్ మీదకి పోతారు అన్న ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దానికి సంబంధించిన మెటీరియల్ బుక్స్ కూడా ప్రింట్ అయి ఉన్నాయి. అది మొత్తం సార్ డీటెయిల్గా చెప్తారు, నేను మధ్య చెప్పడం కాదు. కానీ దానికి ఆల్రెడీ మాక్ టెస్ట్ 1 అయిపోయింది. సరే, ఇప్పటికైనా ఈ సంక్రాంతి సెలవుల్లోపు ఆ మాక్ టెస్ట్ 1 నిర్వహించుకోవాలి. తర్వాత మాక్ టెస్ట్ 2 ఇదే జనవరిలో 3rd weekలో 20 తర్వాత ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి 1st weekలో మాక్ టెస్ట్ 3 ఉంటాయి. 3 మాక్ టెస్టులు. అంటే దాని మీద మొత్తం కొంచెం ఇన్వాల్వ్ కావాలి, కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రతి పిల్లవాని యొక్క అది కూడా అవసరమే. కాబట్టి మరి దాని మీద ఎఫ్ఎల్ఎస్ అంటే ఏంది, దాన్ని ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, మెటీరియల్ ఏమి అందుబాటులో ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా సారు డీటెయిల్గా చెప్తాడు. సారు నెంబర్ ఇస్తాడు. కాబట్టి నేను ప్రిన్సిపాల్ కానీ కరస్పాండెంట్ కూడా రమ్మని చెప్పిన, సార్ ఒక్కడే ఇచ్చారు. సార్ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే వాళ్ళు కూడా సహకరించాలి, మీకు వాళ్ళు కూడా విషయం తెలవాలి, దాని ఇంపార్టెన్స్ తెలవాలి అని చెప్పారు. సరే, వారి ఇష్టం. కానీ మొత్తం మీద పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేది మీరు కాబట్టి దయచేసి జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే సార్ నెంబర్ ఇస్తారు, ఫోన్ చేస్తాడు. కాబట్టి ఆల్రెడీ కొంత మాకంటే మెరుగ్గానే ఉంటారు మీ పిల్లలు. సెలవులు తక్కువ ఉంటాయి కదా మీకు, కాబట్టి అందుబాటులో ఉంటారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. కొంచెం తక్కువ టైం ఉంది, ఓన్లీ జనవరి ఇలా సంక్రాంతి సెలవులు ఉంటాయి. కాబట్టి పిల్లలకు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఇది ఏర్పాటు చేసిన. మ్యాక్సిమం సార్ కూడా చాలా హెక్టిక్ టైం ఉన్నది, తన స్కూల్లో చేసుకోవాలి. మేము ఇట్లా ఆర్పీగా పిలుస్తుంటాం, మాకు ప్రోగ్రామ్ జరుగుతుంటాయి, ఇలా కాంప్లెక్స్ జరుగుతుంటాయి, సైన్స్ ఫేర్కు ఉంటాయి. సార్ టెక్నికల్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి, ఏది తీసినా వీడియో తీసి మాది బయట పెడుతుంటాడు. కాబట్టి
తను కూడా అడగగానే వచ్చినందుకు రమేష్ సార్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ దీని మీద FLS మన మండల్లో మా గవర్నమెంట్ స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూల్స్ సంబంధించింది కూడా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కలిసి మనం కలిసి టోటల్ రిజల్ట్ అనేది మండల్ ప్రోగ్రెస్ తెలుస్తుంది అక్కడ. కాబట్టి మంచిగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. మీరు దీంట్లో పూర్తి స్థాయిలో పాల్గొని లంచ్ లోపు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ రమేష్ సార్ను కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద మన మండల్లో ఎంఈఓ గారు పూర్తిగా జిల్లాలోనే ఒక యాక్టివ్, తర్వాత ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి. తర్వాత మన మండలం అంటే సొంత మండలం కాబట్టి సార్కి ఇంకెక్కువ అభిమానం. కాబట్టి సారు చివరిగా ఈ పెద్ద స్కూల్ ఇది మొన్ననే జిల్లా స్థాయిలో సైన్స్ ఫేర్ కూడా నిర్వహించుకోవడం జరిగింది. మామూలుగా చరిత్రలో ఒక సైన్స్ ఫేర్ ఒక విలేజ్, ఒక మండల్ టౌన్ ఏరియాలో అంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కాకుండా వేరే కాడ నిర్వహించడం అనేది మొదటిసారి. అది సార్ ఆధ్వర్యంలోనే నిర్వహించడం జరిగింది. సారు కూడా మొత్తం మీద మన మండల్లో అటు ప్రభుత్వ పాఠశాలలు కానీ, గవర్నమెంట్ ప్రైవేట్ పాఠశాలలు కానీ అన్నిట్లలో కూడా ఒక మంచి నాణ్యమైన విద్య అయితే అందరికీ పిల్లలకు అందాలనేది సార్ తపన. సరే, దాంట్లో భాగంగా ఇప్పుడైతే మనకు నేషనల్ వైడ్గా ఇది FLS ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి మన మండలు ఒక బెస్ట్గా ఉండడానికి అంటే ప్రభుత్వ ప్రైవేట్ కానీ అది కంపారిజన్ అవసరం లేకుండా మన పాఠశాలల్లో మన విద్యార్థులకు ఈ మండల్లో ఒక మంచి ర్యాంకు, డిస్టిక్లో ఒక స్పెషల్గా ఒక ఫస్ట్ ర్యాంకు వచ్చేటట్టుగా సారు నిరంతరం ఇక ఆలోచిస్తూనే ఉంటాడు. సరే, దాంట్లో భాగంగానే మీకు కూడా ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకు కూడా సార్ ఓరియంటేషను ఇద్దాం సార్ అని సార్ చెప్పడం జరిగింది. సరే, నాకు కూడా సార్ చెప్పినట్టు హెక్టిక్ షెడ్యూలే మా స్కూల్లో, నేను అక్కడ చేసుకోవాలి, ఇక వివిధ రకాల పనులు ఉంటాయి. సరే, మనం చాలా డౌట్స్ ఉన్నాయి వీటిపైన. నేషనల్ వైడ్ ఉన్నది, నేను అంటే నేషనల్ వైడ్ కూడా టీచర్లతోటి నేను RIC బెంగళూరు కానీ ఢిల్లీ ఇట్లాంటి ట్రైనింగ్స్లో కూడా వెళ్ళడం జరిగింది. నాకు నేషనల్ వైడ్ టీచర్స్ తోటి కూడా రిలేషన్స్ ఉన్నాయి. కాక అక్కడ కూడా ఇంకా పూర్తిగా అవగాహన అనేది లేకపోవడం. తర్వాత మీ స్కూళ్ళల్లో ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ అన్నప్పుడు ఫౌండేషన్ అంటేనే ఇక్కడ మనకు నూతన విద్యా విధానంలో 5+3+3+4 అని 5 years ఏమో ప్రీ ప్రైమరీ టు సెకండ్ క్లాస్ వరకు అది ఫౌండేషన్ లెవెల్. మనకు ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే పునాది గట్టిగా ఉండాలి. ఈ పునాది అనేది ఈ ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రీ ప్రైమరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు ఉన్నదని ఫౌండేషన్ లెవెల్ అంటాం. ఫౌండేషన్ లెవెల్, తర్వాత ప్రిపరేటరీ లెవెల్ అంటేమో 3rd, 4th, 5th, తర్వాత 6th, 7th, 8th మిడ్ లెవెల్. నెక్స్ట్ సెకండరీ లెవెల్ అనేది ఇప్పుడు 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు దాన్ని సెకండరీ లెవెల్గా ఇప్పుడు 4 విభాగాలు విభజించారు. ఈ ఫౌండేషనల్ స్టేజ్లో ప్రీ ప్రైమరీ నుంచి సెకండ్ క్లాస్ వరకు అంటే 3 to 8 years ఏజ్ మధ్య పిల్లలకు ఎంత నాలెడ్జ్ ఉంది, అసలు మన దేశంలో విద్యారంగంలో నాణ్యమైన స్టాండర్డ్స్ ఉన్నాయా లేవా, దీనికి ఈ ఫౌండేషన్ అనేది గట్టిగా ఉన్నప్పుడే మనం దేశంలో మన విద్యారంగం ఒక ఉన్నత స్థాయిలో ఉండడానికి, ప్రపంచంలో గ్లోబలైజేషన్లో మనం ఎక్కడికైనా ఏ దేశంలో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళాల్సిన పరిస్థితులలో మన పిల్లల స్టాండర్డ్ ఎట్లా ఉంది అనేది దాన్ని అంచనా వేయడం కోసమే ఈ FLS ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ ఈ ఒక సర్వే నిర్వహించబోతున్నది. అంతకుముందు 3rd, 6th, 9th క్లాస్ కూడా న్యాస్ నిర్వహించడం జరిగింది సార్ చెప్పినట్టు. ఇప్పుడు మాత్రం కేవలం 3rd క్లాస్ వాళ్ళకే ఈ ఫౌండేషనల్ లెర్నింగ్ స్టడీలో భాగంగా ఇది నిర్వహించబోతున్నాను. దీన్ని నేను మామూలుగా మనకు బ్రీఫ్గా వివరిస్తాను. తర్వాత ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సిందంటే మాక్ టెస్ట్ ఏంది, తర్వాత ఒకటి ఈ FLS ఐటమ్ బ్యాంక్. ఇది మామూలుగా సరే మనకు SCERT వాళ్ళు మనకు ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది. అంటే బుక్ ప్రింట్ చేయలేదు, ఓన్లీ మనకు PDF పంపడం జరిగింది. దాన్ని కొంతమంది మార్కెట్లో కూడా జస్ట్ వాడిని మనం జిరాక్స్ తీసుకుంటే 181 పేజీలు ఉంది. మనం జిరాక్స్ తీసుకొని స్పైరల్ బైండింగ్ చేపిస్తే ఒక 200 రూపీస్ దాకా అవుతున్నాయి. అలా కాకుండా ఇప్పుడు జస్ట్ కాకుండా పేపర్ క్వాలిటీ కొద్దిగా తక్కువ ఉంటుంది, కానీ మొత్తం మీద బుక్ లాగా ఉంటుంది. ఇది ఒక 100 రూపాయలకి ఇప్పుడు మార్కెట్లలో ఇప్పుడు దత్తసాయి, ఇప్పుడు భువనగిరిలో కానీ, ఇక్కడ మామూలుగా నల్గొండ కానీ చాలా టౌన్లలో కూడా వీటిని అమ్ముతున్నారు. ఇది యాక్చువల్గా అయితే మీ ఇష్టం, ప్రతి విద్యార్థికి ఒకటి ఇస్తే మంచిదే. వాళ్ళు బడిలో చదువుతారు, ఇంటి దగ్గర కూడా చదువుకుంటారు. వాళ్ళను సరే మీ ప్రైవేట్లో కాబట్టి పేరెంట్స్ని కొంత కొనుక్కోమని చెప్తే, ఇది నిజానికి చెప్పాలంటే కేవలం 3rd క్లాస్ వాళ్ళకే కాదు అన్ని స్థాయిల విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఈ 1st to 10th క్లాస్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. మామూలుగా అయితే మన టీచర్స్కి కూడా ఇంగ్లీష్ ఫోనిక్స్ అంటే ఇంగ్లీష్ చదవడం రావాలంటే ఆ వర్డ్ యొక్క సౌండ్, ఆ లెటర్ల సౌండ్, ఈ సౌండ్స్ ఎట్లా, ఇవన్నిటికి సంబంధించినవి ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్లో NCERT స్టాండర్డ్లో ఉంటుంది. NCERT స్టాండర్డ్స్
ఇప్పుడు మనకు ఉన్న ఎస్సీఆర్టీ మన బుక్స్ కంటే కూడా కొన్ని మ్యాథమెటిక్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ కొన్ని స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి, కొన్ని స్టాండర్డ్స్ తక్కువగా ఉంటాయి. సరే, ఆ స్టాండర్డ్లో దేశవ్యాప్తంగా ఉన్న స్టాండర్డే ఇందులో ఉంది. దీన్ని మన అందరం కూడా అంటే ఇటు పిల్లలకి ఇటు టీచర్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా వాడాలి, దీన్ని ఎట్లా విద్యార్థులకు ప్రాక్టీస్ చేయించాలనే అంశాన్ని నేను వివరించే ప్రయత్నం చేస్తాను. నేషనల్ లెర్నింగ్ స్టడీలో ఇది ఎస్సీఆర్టీ వాళ్ళు దీనికి సంబంధించి ఇప్పుడు సార్ కూడా పూర్తిగా వివరించడం జరిగింది. దీని మీద మీకు పూర్తిగా ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇది దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నది, ఎందుకు నిర్వహిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఒక ఫౌండేషనల్ స్టేజ్ ఎలా ఉంది మన దేశంలో ఉన్న విద్యారంగంలో, ప్రిపరేటరీ కంటే ముందు ప్రిపరేటరీ అంటే ప్రిపరేషన్లోకి పోయే ముందు ఫౌండేషన్ అనేది ముఖ్యమైనదిగా ఎఫ్ఎల్ఎస్ అనేది ఈ ఫౌండేషన్ లెర్నింగ్ స్టడీ దేశవ్యాప్తంగా 3rd క్లాస్ విద్యార్థులకు నిర్వహించబోతుంది. అది ఫౌండేషనల్ స్టేజ్. మొత్తం మీద 3 to మామూలుగా 3 years నుంచి 8 years మధ్య ఉన్న పిల్లల యొక్క స్టాండర్డ్ని దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, తర్వాత కార్పొరేట్ కానీ లేకపోతే సెంట్రల్ స్కూల్ కానీ కేవీలు కానీ అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించబోతున్నారు. ఆ ఎగ్జామ్కి సంబంధించి మనం అందరం కూడా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. మన మండలం కానీ జిల్లా కానీ అన్ని స్టేజ్లలో మండల ర్యాంక్ ఎట్లుంది, జిల్లా ర్యాంక్ ఎట్లుంది, మన స్టేట్ వాళ్ళు కూడా ఒక దేశంలో ఇప్పటికే కొంత స్టాండర్డ్స్లో మనం ఉన్న 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మొత్తం ఈ విధంగా ఆ 36లో మన స్టాండర్డ్ ఎంత ఉందనేది చెప్తారు. కాబట్టి అది మన స్టేట్ వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కంపల్సరీగా మరి మన తెలంగాణలో ఒక మంచి స్థానాన్ని అయితే మనం పొందాలనేది మన ఎస్సీఆర్టీ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ అనుకొని దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ ఉంది. దాంట్లో భాగంగానే మన ఎంఈఓ సార్ కూడా ఇప్పుడు మన మండల్ని ఒక జిల్లాలో మరి కానీ నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కూడా ఒక మంచి ప్లేస్లో ఉంచడానికి మరి ప్రయత్నం అయితే చేస్తున్నాం. తర్వాత విజిట్స్ కూడా చేసే ప్రయత్నం. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు అడగవచ్చు. తర్వాత నా నెంబర్ ఉంటుంది, తర్వాత నా యూట్యూబ్లో కూడా వీడియోస్ కూడా ఉంటాయి. తర్వాత దాదాపుగా అయితే ఇక్కడే కాదు, నేను ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ వైడ్ కూడా చాలామంది టీచర్స్ కూడా వీటికి సంబంధించి కొంత అవగాహన పెంచుకుంటారు. ప్రభుత్వ పాఠశాలలో మేమందరం మీకేం ఫ్రమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ కాబట్టి కొంచెం ఇంగ్లీష్ సంబంధించి ఏ మీడియం అయితే మీ స్కూల్ నడుస్తుందో ఆ మీడియంలో మాత్రమే ఎగ్జామ్ ఉంటుంది. అది కూడా ఇంగ్లీషు అంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ అన్నప్పుడు ఏ మీడియం అయితే ఉందో అది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయితే ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అయితే కంపల్సరీ. కాబట్టి కేవలం 2 సబ్జెక్ట్స్లలో మాత్రం, ఒకటి లాంగ్వేజ్, ఆ లాంగ్వేజ్ ఏంటంటే ఏ మీడియం అయితే మీ స్కూల్లో నడుస్తుందో అది ఇంగ్లీష్, నెక్స్ట్ మ్యాథ్స్. కంపల్సరీగా ఈ 2 అంశాలపైన, ఈ 2 సబ్జెక్ట్స్ పైన పూర్తిగా అవగాహన అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు 1 to 1 ఉంటుంది, ఓరల్గానే ఉంటుంది. విత్ ఒక అతను వచ్చి ఎగ్జామినర్ వస్తాడు, మనం పెట్టుడు కాదు, మనం మార్క్ టెస్ట్ మనం పెడతాం. మిగతాయి మాత్రం ఎగ్జామినర్ వచ్చి ఆ ట్యాబ్ ద్వారా ఒక్కొక్క విద్యార్థి, మీ స్కూల్లో 20 మంది ఉంటే 20 మందితోటి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఎగ్జామ్ పెట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. 1 to 1 అంటే డైరెక్ట్గా అడుగుతుంటాడు, వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు ఒక నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్ని 4 digits వరకు ఉంటాయి. ఈ నెంబర్ చెప్పలేకపోతే ఒక 3-4 సెకండ్ల టైం ఇస్తాడు, లేకపోతే నెక్స్ట్ వెళ్ళిపోతాడు రాంగ్ అని. ఇలా వెళ్ళిపోతుంటాడు. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. రాజు హ్యాజ్ 13 rupees, సీత హ్యాజ్ 14 rupees, టోటల్ హౌ మచ్ అన్నప్పుడు ఇక్కడ ఇద్దరి కలిపి వాడు సొంతంగా వర్డ్ ప్రాబ్లం అతనే చదువుతాడు, కానీ మనం విద్యార్థి చేయగలగాలి. అప్పుడు ఒక 15 seconds టైం ఇస్తాడు. అలా మ్యాథమెటిక్స్లో వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్ ఉంటాయి, అవన్నీ మీకు చూపిస్తాను. ఈ విధంగా మనం ప్రిపరేషన్ కూడా ఇక్కడ ఓరల్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్, ఫోనలాజికల్ అవేర్నెస్, వీటికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. వీటిని ఇలా ప్రాక్టీస్ చేయమని చెప్పేసి ఇది మన ప్రాక్టీస్ కోసం డిసెంబర్ 22 నుంచి 24 మధ్యలో దీనికి సంబంధించి మనం కూడా పిల్లలకి ఆ ఓరల్ ప్రాక్టీస్ అంటే వాళ్ళు వచ్చేట్లయితే ఎగ్జామ్ పెడతారో అలాంటి ప్రాక్టీసెస్ మనం ఇవ్వాలి విద్యార్థులకు. మనం కూడా అడుగుతుంటే విద్యార్థి చెప్పగలుగుతుందా, చెప్తలేడా, అట్లా ఇది ఒక టైం టేబుల్ కూడా ఉంది. మీ అందరికి కూడా ఇది PDF కూడా నేను పంపిస్తాను. దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్లో ఉండేటి నంబర్స్, డిస్క్రిమినేషన్ అంటే విచ్ ఈస్ బిగ్గర్, విచ్ ఈస్ స్మాలర్, నెక్స్ట్ ఇట్లా అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, నెంబర్ ఆపరేషన్స్, ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్, మెజర్మెంట్స్ ఉంటాయి, ఫ్రాక్షన్స్, ప్యాటర్న్స్, డేటా హ్యాండ్లింగ్, ఇవి మాత్రమే మ్యాథమెటిక్స్లో వస్తాయి. వాటికి సంబంధించిన మనకు మెటీరియల్ కూడా ఉన్నది. ఆ మెటీరియల్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయించండి. ఇది
బ్రీఫ్గా ఈ ఎఫ్ఎల్ఎస్కి సంబంధించి అంశాలు, మార్క్ టెస్ట్ ఎలా ఉంటుంది, మరి మార్క్ టెస్ట్ పేపర్లు మీకు పీడిఎఫ్ ఇస్తాము, మీరు ప్రింట్ తీసుకొని మీ విద్యార్థులకు నిర్వహించండి. ఇప్పుడు ఒక 20 మంది ఉన్నారనుకోండి, 20 క్వశ్చన్ పేపర్లు కూడా అవసరం లేదు, ఒక్క క్వశ్చన్ పేపర్ చాలు. ఒక క్వశ్చన్ పేపర్ తోటే విద్యార్థులను అడుగుతూ మనం సొంతంగా ఒక నోట్స్లో మార్కులు వేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ప్రతి విద్యార్థికి ఒక ఇలాంటి బుక్ ఇచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే సరే మీరు బడిలోనే ప్రాక్టీస్ చేపిస్తా అంటే మీ స్కూల్కి అయితే ఒక బుక్ అయితే ఉండాలి, ఆ బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేయించండి. తర్వాత మరి ఎలా ప్రాక్టీస్ చేయిస్తున్నారు అనే దాని అంశాన్ని కూడా ప్రతి విద్యార్థికి ఒకటి ఎఫ్ఎల్ఎస్ అని ఒక నోట్బుక్ సపరేట్ పెట్టండి. ఆ నోట్బుక్ ఆధారంగా ఆ నోట్బుక్లో మీరు బాగా ప్రాక్టీసెస్ చేయించండి. మీకు పూర్తిగా అవి నేను చూపిస్తాను ఇప్పుడు, అవి ఎలా ఉంటాయని మీకు అది చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది.